అటు శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరిలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమయానికి బస్సులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్లకు, ప్రభుత్వ ఆసుపత్రులకు, స్కూల్స్, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో అధిక ఛార్జీలు చెల్లించి ఆటోలను, ప్రైవేట్ వాహనాలను ఏర్పాటు చేసుకుని ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్ధం సభకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేసిన సందర్భంగా ఇక్కడ నుండి బస్సులని తరలించుకుంటూ ప్రయాణికులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, బెంగళూరు వలసపోయిన కూలీలు ఈరోజు ఆదివారం అని చెప్పేసి ఊరికి రావడం వల్ల మడకసిరిలో దిగి వాళ్ళ పనులకు పని చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా నేను ఈరోజు అనంతపూర్కి మా ముఖ్యమైన బంధువులు పెళ్లికి పోవాల్సి ఉండేది. పొద్దున్నే 6 గంటలకే మడకసిరికి వస్తే మడకసిరిలో 6 గంటల నుంచి వేచి చూసినా కూడా ఒక్క బస్సు కాలేదు. ఏ బస్సు చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రాంకే పోతున్నా కానీ ప్రయాణికులకు కానీ విద్యార్థులకు కానీ హిందూపురికి పోవాలంటే చాలామంది పేషెంట్లు బస్ స్టాండ్ పొద్దున్న 6 గంటల నుంచి చాలామంది పేషెంట్లు వేచి చూస్తున్నారు. బస్సులు దొరకడం లేదు. ఈరోజు ఆదివారం కావడం వల్ల మడకసిరిలో కావచ్చు, వేరే కాలేజీలో కావచ్చు చదువుకునే పిల్లలు మళ్ళా సెలవురికి ఆదివారం కావడంతో వాళ్ళు ఊరికి వెళ్ళాలంటే విద్యార్థులు కూడా ఇబ్బంది పడుతున్నారు. మన మడకసిరి తాలూకు చాలామంది బెంగళూరు వలసపోయిన కూలీలు ఈరోజు సెలవు కావడంతో వాళ్ళ స్వస్థలాలకి రావడము, బెంగళూరు నుంచి మడకసిరి దిగి వాళ్ళు స్వస్థలాలకు పోవాలంటే స్వస్థలాలకు పోవడానికి బస్సు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ సిద్ధం సభ కోసం ప్రయాణికుల పడుతున్న ఇబ్బందులపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. రాప్తాడులో నిర్వహిస్తున్న సిద్ధం బహిరంగ సభ ప్రయాణికులకు చుక్కలు చూపెడుతోంది. ఆర్టీసీ బస్టాండ్లో బస్సులు లేక ప్రయాణికులు బస్సుల కోసం ఎదురు చూపులు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రయాణికులు తెల్లవారుజాము నుంచి కూడా ఆర్టీసీ బస్టాండ్లో పడిగాపులు కాస్తున్నారు. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ బస్సులు, స్కూల్ బస్సులను, కాలేజ్ బస్సులు మొత్తంగా కూడా సిద్ధం బహిరంగ సభకు వేల సంఖ్యలో తరలిస్తుండటంతో కూడా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోలేక బస్టాండ్లో పడిగాపులు కాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడక్కడ 1-2 బస్సులు వస్తుంటే ఆ బస్సుల్లో సీట్ల కోసం ఒకరికొకరు ప్రయాణికులు కొట్టుకోవాల్సిన పరిస్థితులు, తిట్టుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనకు ఇక్కడ కనిపిస్తుంది. దీనిపైన మాట్లాడేందుకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శివబాల ఉన్నారు. శివబాల గారు ఏం చెప్పదలుచుకున్నారు? టీడీపీ బహిరంగ సభలకు కానీ బస్సులు అడిగినట్లయితే అనుమతి లేదు, బస్సులు లేవని చెప్తారు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభకు వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, స్కూల్ బస్సులను కూడా అన్నింటినీ తరలించారు. ఎట్లా చూస్తారు? ప్రభుత్వం ఎందుకు ఈ తరహాలో ప్రయాణికులను ఇబ్బంది పాలు చేస్తుంది? ఇప్పుడు ఈ సిద్ధం సభకు ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల క్రితం ప్రజలను మోసం చేసి ముఖ్యమంత్రి గద్దెనెక్కి ఒక్క ఛాన్స్ అని బ్రతిమలాడుకొని కాళ్ళు పట్టుకొని ముద్దులు పెట్టి నానా అబద్ధాలు చెప్తే ఎంత లార్జ్ నంబర్ 151 మందిని సీట్లు ఇచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో ఒక్క రోజు కూడా బయటకు వచ్చిన పాపాను పోలేదు. 5 సంవత్సరాల్లో అమరావతికి పోవాలంటే, సచివాలయానికి పోవాలంటే పరదలు కట్టుకొని తిరిగాడు. ఇవాళ సిగ్గు లేకుండా రాష్ట్రం అంతా సిద్ధం దేనికి సిద్ధం అని చెప్పి ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి సిద్ధమా? ఇవాళ చూడండి, పసిపిల్లలు, బాలింతలు, ముసలి వాళ్ళు, హాస్పిటల్కి వెళ్లాల్సిన వాళ్ళు, కాలేజీలకు పోవాల్సిన పిల్లలు, ఈరోజు ఆదివారం ఎక్కడెక్కడి నుంచో వెళ్లాల్సిన వాళ్ళు కూడా ఈరోజు ఉదయం నుంచి చూస్తూ ఉన్నాం. ఏదో అనంతపురం అంత కర్ఫ్యూ వాతావరణం లాగా తయారైంది. ఎక్కడ చూసినా కూడా కాలేజీల నుంచి బెదిరింపులు, కాలేజీలకైతే బెదిరింపులు వచ్చేసి వాళ్ళ బస్సులు పంపించమని చెప్పి, పంపించకపోతే కాలేజీలు సీజ్ చేస్తామని చెప్పి బెదిరింపులు, అంగన్వాడీ వాళ్లకు బెదిరింపులు, ప్రతి ఒక్క విభాగానికి ఎంప్లాయీస్ అందరికీ కూడా బెదిరింపులు ఇచ్చి ఈరోజు తీసుకొచ్చారు. దేనికి సిద్ధం నువ్వు? ఇదే అనంతపురం జిల్లాకు నువ్వు ఇచ్చిన హామీలు ఈ రోజు నెరవేర్చినావా అని చెప్పి అవన్నీ కూడా నువ్వు సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. దేనికి వచ్చావు నువ్వు ఈరోజు అనంతపురం జిల్లాకి? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చూడొచ్చు, బస్సులో కూడా ఎక్కడికక్కడ ప్రయాణికులు బస్సుల కోసం లగేజీలు పట్టుకొని తిరుగుతున్నారు. బస్సులు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు. ఎందుకు ప్రభుత్వం మొత్తంగా బస్సులన్నింటినీ తరలించి ఇన్ని ఇబ్బందుల పాలు చేస్తుంది? ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3600 కిలోమీటర్లు పాదయాత్రలు చేసి నేనున్నానక్క, నేనున్నాను తాత, నేనున్నాను అవ్వ అని చెప్పేసి ప్రజల సమస్యలన్నీ పూర్తి మేము పరిష్కరిస్తామని చెప్పేసి తప్పుడు వాగ్దానాలతో మరి అధికారంలోకి వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి ఈరోజు 1 గంట అనంతపురం సిద్ధం బహిరంగ సభకు వచ్చిపోవడానికి అనంతపురం, కడప, కర్నూలు, రాయలసీమ జిల్లాల నెల్లూరు వరకు ఈరోజు దాదాపు 5-6 జిల్లాల ప్రజలు
ఎంత ఇబ్బంది పడుతున్నారు ఈరోజు బస్టాండ్లో ముసలివారు, పిల్లలు, పెద్దలు, కాలేజీ పిల్లలు, చదువుకున్న వాళ్ళు, అనారోగ్యాలతో పక్కనున్నటువంటి కర్ణాటక పోయే వాళ్ళు, ప్రతి ఒక్కరి రోజు రాష్ట్ర వ్యాప్తంగా 6-7 జిల్లాల ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే మరి ఇది కనపడలేదా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాం ఈ సందర్భంగా. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు, మీకు మరి పోయే కాలం దాపరించింది. మీరు ఇట్లా సిద్ధాలు ఎన్ని పెట్టుకున్నా ప్రజలు మిమ్మల్ని స్వీకరించే పరిస్థితి లేదు. ప్రజల సమస్యలు పరిష్కరించలేని నాయకుడు కాదు. ప్రజల ఇబ్బందులని, ప్రజల బాగోగుల్ని చూడలేని జగన్మోహన్ రెడ్డి నీకు పరిపాలన చేసే ఏమాత్రం అర్హత లేదని చెప్పేసి ప్రజలు చీదరించుకునే రోజులు దగ్గర పడ్డాయి. ఇప్పటికైనా సరే ప్రభుత్వమైనా సరే మరి అధికారులు మరి వెంటనే ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా ఆర్టీసీ బస్సులను తీసుకురావాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరేం చెప్పదలుచుకున్నారు? సిద్ధం పేరుతో బహిరంగ సభ కోసం వేల బస్సులను కూడా తరలించి ఇక్కడ ఆర్టీసీ బస్టాండ్లో పడిగాపులు కాసేలు కూడా ప్రయాణికులను ఇబ్బందులు పెట్టడాన్ని ఏ విధంగా చూస్తారు? సార్, ఇది ఒక నియంత పాలన. ఈ నియంత పాలనకు నిదర్శనమే ఈరోజు అనంతపురంలో జిల్లాలో నెలకొన్నటువంటి పరిస్థితి. బెంగళూరు నుంచి హైదరాబాద్ హైవే 70 కిలోమీటర్లు పూర్తిగా ఆపేసి 100 కిలోమీటర్లు చుట్టేసుకొని వెళ్లాల్సినటువంటి దుర్మార్గమైన పరిస్థితిని ఈరోజు ప్రజలకు, ప్రయాణికులకు సృష్టిస్తూ ఉన్నారు. ఈరోజు వేలాది మంది ప్రయాణికులు ఈరోజు బస్టాండ్లలో పడిగాపులు కాస్తూ ఉన్నారు. గంటకు ఒక బస్సు వచ్చేటువంటి పరిస్థితి లేదు. వచ్చిన బస్సు గమ్యస్థానానికి చేర్చేటువంటి పరిస్థితి కూడా కనపడట్లే. ఇదే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సందర్భంగా అనేక రకాల హామీలు ఇచ్చాడు. మరి ఆ హామీలను ఎంతవరకు నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఈ జిల్లాకు చెందినటువంటి ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడతారు, 2 జిల్లాలని బద్దలు కొట్టాం, మూడో జోన్ లో ఈరోజు అరాచకాలు సృష్టిస్తామని చెప్తా ఉన్నారు. ఈరోజు ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, రాయలసీమలో జరుగుతున్నటువంటి ఈ సిద్ధం సభ ఈరోజు గెలుపుకి శ్రీకారం చుడుతుంది అని చెప్పి మేము కూడా చెప్తా ఉన్నాం. రాయలసీమ ప్రాంతంలో మీకు 52 సీట్లు ఇచ్చి ఈరోజు గద్దెను ఎక్కించిన ఇదే రాయలసీమ ప్రజలు ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని పక్కదోవ పట్టించి ఈ అనంతపురం జిల్లాకు రాయలసీమ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులను తుంగలోకి దొక్కి ఈరోజు రాయలసీమ ప్రాంతాన్ని ఎడారిగా మార్చడంలో మీ పాత్ర చాలా ఉన్నతమైనది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి జనాలు, ఈ రాయలసీమ ప్రజానికం కూడా మిమ్మల్ని గద్దె దింపడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రజలు గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రయాణికులను ఎక్కడికక్కడ కష్టాల పాలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులను, కాలేజీ బస్సులన్నింటిని కూడా సిద్ధం బహిరంగ సభ తరలించి ప్రజలు ఈ తరహాలో ఇబ్బందులు పడడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కారణం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోయేందుకు సిద్ధంగా ఉండాలంటూ కూడా ఇక్కడ నేతలందరూ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.